ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరికీ కూడా ఉదయపూర్వకంగా రేపు 3వ తారీఖు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 3వ తారీఖు 60 రోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్లో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. 5 సంవత్సరాల కాల పరిమితి కానీ 10 సంవత్సరాలు అసహనంగా అధికారులతో పరీక్ష పథకాలతో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి లేకపోతే అసలు 32 అధికారులు 32 రాష్ట్రం విమర్శించడానికి ప్రజా సాగరం ఏ విధంగా అభాసం చేస్తారో చూసుకున్నారు. గతంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ మంత్రి ఈ నియోజకవర్గానికి వస్తే ముందు ఆరోపణగా 100 మందిని ఆఖరికి జిల్లా కాంగ్రెస్ ప్రజలతో సహా అరెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మా నాయకుడే కాదు టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ సమస్య మేము స్వేచ్ఛగా ఈ సమస్య చెప్పుకోవాలనుకుంటున్నాం. అదే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వ విధానంలో ఉద్యమించి ఆ మంత్రిని అనుకునే సందర్భంలో అరెస్టైనటువంటి ముఖ్యంగా కేసు పడితే ప్రభుత్వం దృష్టికి తీసుకొని తొలగిపోయేస్తామని సందర్భంగా అవన్నీ అక్కడ కేసులు వాటి ద్వారా మా కార్యకర్తలు వేయకపోతారు. ఆ కేసులన్నీ తొలగిపోతాయనేటువంటి మాట ప్రభుత్వ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని మాట్లాడుతున్నాను. అంతేకాక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీలో భాగంగా ఎన్నికల వాతావరణంలో భాగమైనటువంటి ఆర్టీసీ మహిళలు ఉచితంగా ప్రయాణం అవచ్చు, పరిరక్షణ ఆర్టీసీ కార్యక్రమం అవచ్చు, ఆ ఉద్యోగాలకు సంబంధించి అంతర్గత అప్లికేషన్ల ప్రక్రియలకి ఒక కారణంగా దొరుకుకోవడంలో నాటితో చేయడంలో ఇబ్బంది కలిగిన అవకాశం లేకుండా 5 లక్షల అప్లికేషన్లు 5 లక్షల అప్లికేషన్ తీసుకొని అంతా కూడా కంప్యూటర్ చేసి రాబోయే కాలంలో అందరికీ 20 గ్యాస్ సబ్సిడీ మహాలక్ష్మి పథకం ఇతర కార్యక్రమాలను మూడు చేయబోతున్నాం. ఒకవేళ శాసనసభలో ఈ ప్రభుత్వం మీరు సమర్థులెట్లా మీరు ప్రభుత్వాన్ని నడిపినట్లా కావాలని ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. మీ మాటలను పట్ల చూసి మీరేనా ప్రజలు పరిపాలించుకునే పద్ధతి వచ్చింది. ఏ మాట్లాడుతున్నారు ఇంతకుముందు శ్రీనివాస గారు చెప్పినట్టుగా మహేందర్ గారు చెప్పినట్టుగా అసలు జ్ఞానం ఉండి మాట్లాడుతుందా, జ్ఞానం విచక్షణ కోల్పోయిందా, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడితే ఎందుకు ఆ దర్శనాన్ని పనిచేశాడు. మీరు ఇలా పార్టీ కార్యకర్తగా అంచెలు ఇక్కడికి వచ్చారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్న అందరం కూడా మీరేమో రాజకీయపరమైన అనుభవం లేకుండా నేరుగా మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి కోటాలు వచ్చి 10 సంవత్సరాల మంత్రి తీయడంతో మనసులో అవుతున్నట్టు అందుకే మాట్లాడుతూ ఉన్నారు. అది
గారు శాసన గారు మీకు గారు నాకు కానీ తెలుసు. మేము ప్రజలకు ఆకాంక్షలు ఎదురెళ్తే కంటిన్యూ అవుతాం. మీరు ప్రజా సామాన్య విధానం గురించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాదిరిగా పరిమితం చేసి ఈ రాష్ట్రాన్ని అప్రమైన చేసింది కాబట్టి ప్రజలకు అభివృద్ధిలో జాగ్రత్త చుట్టూ వెళ్ళిపోతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆకర్షితులైపోతున్న వాళ్ళందరూ కూడా ఇంకా బాధ నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా నేను చేసి ఆహ్వానిస్తా ఉన్నా. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏది ప్రజాస్వామికంగా పరిపాలన పార్టీ కాదని మనం చెప్తున్నాం. అందుకే వచ్చిన వాళ్ళందరూ స్వాగతం. ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా గట్టిగా మహేందర్ రెడ్డి గారు గెలుపు కాంగ్రెస్ గెలుపు ఆనందాన్ని కృషి చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కారణాలు కావచ్చు లేదా అన్నటువంటి పరిస్థితులలో ఓడిపోయినప్పుడు కూడా శాసనసభ్యుడిగా ఆయన ఏం చేసిండో అందరికీ కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ లోక్సభ నియోజకవర్గంలో మిగతా ఇంకా శాసనసభ్యులు ఇంకా కలిసి కార్యకర్తలతో ఒక కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలను తీసుకెళ్ళడానికి కృషి చేద్దాం. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, సహకార ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికలకు అందరూ కూడా కష్టపడి ఫలితాలు తెచ్చుకుందామని మనం చేస్తూ మీ ప్రేమ అభిమానులకు ధన్యవాదాలు. నేను ఆనంద కార్యకర్తగా ఒక ఎన్నికలు ఉత్సవాలు ప్రారంభిస్తే నాకు చైర్మన్ వచ్చిన ఎంపీ వచ్చిన ఎంపీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చిన రాజకీయ కొనుగోలు అక్రమాలకు సంబంధించిన వచ్చిన అనేక సందర్భాలు జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా మీ బిడ్డగా మీతో కలిసి జరిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన శంకరాజు గారు కావచ్చు, చాలా మంత్రులు రాజేంద్ర గారు కావచ్చు, అందరూ కూడా కలిసి చదువుకుని జరిగినటువంటి వాళ్ళం. తప్పకుండా ఆ విధంగా కార్యక్రమం తీసుకోబోతాను. దాని తర్వాత మన 9వ ప్యాకేజీలో పూర్తి కాలేదు. 10, 11, 12 అయిపోయాయి. ఆయన అర్థమవుతుందా మన మేము అటువంటి చూడండి. అటువంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ త్వరలో పనులు పూర్తి చేసే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు లేదా మహేందర్ రెడ్డి గారు, ఆదిత్యనాథ్ గారు, నేను అందరం మాట్లాడి ఆ ప్రమాణాలు కావచ్చు, కరికొండ కావచ్చు, దాని తర్వాత గవర్నమెంట్ కావచ్చు, ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తికి సంబంధించి హామీ తీసుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి ఆ సమస్య నాకు అవగాహన ఉంది. బరాబర్ చేసుకోవాలని మాట చెప్పిండు. తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత బాధ్యత వేస్తూ మీ అందరికీ ఉదయపడేగా సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.